హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో బేసిక్ సీక్వెల్ కమాండ్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది బిగినర్స్ కోసం. సో, ముందుగా సీక్వెల్ అంటే ఏంటి? సీక్వెల్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీన్ని కంప్యూటర్ అర్థం చేసుకునే లాంగ్వేజ్ అన్నమాట, భాష. ఇది యూజ్ చేసి మనం డేటాని మేనేజ్ చేస్తాం. సో, నార్మల్‌గా మనం ఎక్సెల్ ఓపెన్ చేసి డేటాని ఎలాగైతే ఎడిట్ చేస్తాం, లైక్ దాన్ని మోడిఫై చేస్తాం, లేదా ఫిల్టరింగ్ చేస్తాం. అలాగే సీక్వెల్ కూడా ఒక డేటాబేస్. దీనిలో మనం క్వెరీస్ రాస్తాం. క్వెరీస్ రాసి డేటాని ఎడిట్ చేస్తాం, లేదా రిట్రైవ్ చేసుకుంటాం, మోడిఫై చేస్తాం, లేదా డిలీట్ చేయడం చేస్తాం. సో, ఈరోజు ఈ వీడియోలో కొన్ని బేసిక్ కమాండ్స్‌ని మనం డిస్కస్ చేసుకుందాం. క్రియేట్ డేటాబేస్. క్రియేట్ డేటాబేస్‌ని మనం యూజ్ చేసుకొని మనం డేటాబేస్‌ని క్రియేట్ చేసుకుంటాం. సో, క్రియేట్ డేటాబేస్ అనేది కమాండ్. స్పేస్ స్టూడెంట్ డీబీ. మనం ఇక్కడ స్టూడెంట్ డీబీ అనే డేటాబేస్‌ని క్రియేట్ చేస్తున్నాం. దీనికి ఎగ్జాంపుల్‌గా ఏం చెప్పొచ్చు అంటే ఫోల్డర్. ఒక ఫోల్డర్ తీసుకోండి, దాంట్లో డిఫరెంట్ ఫైల్స్ ఉంటాయి. సో, ఈ ఫోల్డర్‌లో మనం ఫైల్స్ ఎలా సేవ్ చేసుకుంటామో ఇక్కడ డేటాబేస్‌లో మనం టేబుల్స్ కానీ రిమైనింగ్ డేటా కానీ స్టోర్ చేసుకుంటాం. నెక్స్ట్ క్రియేట్ టేబుల్. క్రియేట్ టేబుల్ స్పేస్ స్టూడెంట్స్. ఇక్కడ మనం స్టూడెంట్ అనే టేబుల్‌ని క్రియేట్ చేసుకుంటున్నాం. సో, ఈ స్టూడెంట్ అనే టేబుల్‌లోకి ఏ కాలమ్స్ రావాలి అంటే సర్కిల్ బ్రాకెట్స్ ఓపెన్ ఐడి. ఐడి అంటే నార్మల్లీ స్టూడెంట్స్‌కి ఐడీస్ ఉంటాయి కదా! ఐడీ నంబర్స్. సో, ఐడి అనేది యూజువల్‌గా మనకి నంబర్స్‌లో రాసుకుంటాం. సో, దానికి డేటా టైప్ ఏంటంటే ఇంటీజర్. మనం ఇక్కడే డిఫైన్ చేసేయాలన్నమాట. ఆ డేటాకి ఏ డేటా టైప్ వస్తుందో కూడా మనం టేబుల్స్ క్రియేట్ చేస్తున్నప్పుడే డిఫైన్ చేయాలి. సో, ఐడి స్పేస్ ఇంటీజర్ స్పేస్ ప్రైమరీ కీ. సో, ఐడీస్ అనేది యూనిక్‌గా ఉంటుంది కాబట్టి మనం దాన్ని ప్రైమరీ కీగా తీసుకుందాం. ఎప్పుడైనా డిఫరెంట్ టేబుల్స్‌ని జాయిన్ చేయాలంటే ఈ ప్రైమరీ కీ యూజ్ చేసి మనం జాయిన్ చేసుకోవచ్చు. కామా నేమ్. నేమ్ అనేది అగైన్ క్యారెక్టర్స్‌లో స్టోర్ చేసుకుంటాం. వార్‌చార్ అనేది మనం బోత్ టెక్స్ట్ ఆర్ నంబర్స్ ఏవైనా స్టోర్ చేయొచ్చు. వార్‌చార్ 50. 50 ఈస్ ద లిమిట్. 50 లోపు మనం ఎంత స్పేస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అండ్ కామా ఏజ్. ఏజ్ అగైన్ నంబర్స్ యూజ్ చేస్తాం కాబట్టి డేటా టైప్ ఇంటీజర్. కామా మార్క్స్ ఫ్లోట్. ఫ్లోట్ ఎందుకంటే ఫ్లోట్ డేటా టైప్ ఏం చేస్తుందంటే డెసిమల్ వాల్యూస్‌ని స్టోర్ చేసుకుంటాం. సో, ఫ్లోట్ యూజ్ చేస్తాం మార్క్స్‌కి. సర్కిల్ బ్రాకెట్స్ క్లోజ్ సెమీకోలన్. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఇన్సర్ట్ ఇంటూ. ఇన్సర్ట్ ఇంటూ అనే కమాండ్‌ని యూజ్ చేసి మనం డేటాని ఇన్సర్ట్ చేస్తాం. అంటే ఒక టేబుల్‌లోకి కాలమ్స్ అండ్ వాల్యూస్‌ని ఇన్సర్ట్ చేస్తాం. సో, ఇన్సర్ట్ ఇంటూ స్పేస్ స్టూడెంట్స్. స్టూడెంట్స్ అనేది టేబుల్ నేమ్. ఈ టేబుల్ నేమ్‌లోకి ఏ కాలమ్స్ ఉన్నాయంటే ఐడి, నేమ్, ఏజ్, మార్క్స్, సర్కిల్ బ్రాకెట్స్ క్లోజ్ అండ్ దెన్ నెక్స్ట్ ఇప్పుడు వాల్యూస్ ఎంటర్ చేయాలి. దానికోసం వాల్యూస్ అనే కమాండ్ యూజ్ చేసి సర్కిల్ బ్రాకెట్స్ ఓపెన్ 1, రవి ఇన్ సింగిల్ కోట్స్. ఎప్పుడైనా స్ట్రింగ్ వాల్యూస్‌ని సింగిల్ కోట్స్‌లో మెన్షన్ చేయాలి. లేదంటే ఎర్రర్ వస్తుంది. స్ట్రింగ్ అంటే ఒక క్యారెక్టర్ నేమ్స్. 20, 85.5 సర్కిల్ బ్రాకెట్స్ క్లోజ్ సెమీకోలన్. ఒకవేళ మీరు ఒకేసారి లిస్ట్ ఆఫ్ డేటా ఒకేసారి ఎంటర్ చేయాలంటే ఇప్పుడు ఈ నెక్స్ట్ చూపించిన డిస్ప్లే చేస్తున్న దానిలాగా మీరు ఎంటర్ చేయొచ్చు. అంటే సెమీకోలన్‌తో ఎండ్ చేయకుండా మళ్ళీ సర్కిల్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి డేటా ఇచ్చి ఎండ్ ఆఫ్ ద మొత్తం షీట్ అంతా ఎంటర్ అయిపోయాక సెమీకోలన్‌తో క్లోజ్ చేయాలి. నెక్స్ట్ కమాండ్ సెలెక్ట్. సెలెక్ట్ కమాండ్ యూజ్ చేసి మనం టేబుల్‌లో డేటాని చూడగలం. సో, ఈ కమాండ్ ఎలా యూజ్ చేయాలంటే సెలెక్ట్ యాస్ట్రిక్. యాస్ట్రిక్ పెట్టినప్పుడు మొత్తం స్పెసిఫిక్ కాలమ్ కాకుండా మొత్తం అన్ని కాలమ్స్ డిస్ప్లే చేస్తుంది. యాస్ట్రిక్ స్పేస్ ఫ్రమ్ స్పేస్ స్టూడెంట్స్. ఇక్కడ స్టూడెంట్స్ అనేది టేబుల్ నేమ్ సెమీకోలన్. నెక్స్ట్ ఇప్పుడు సెలెక్ట్ యూజ్ చేసి యాస్ట్రిక్ యూజ్ చేసాం బిఫోర్ దాంట్లో. ఇప్పుడు మనకి స్పెసిఫిక్ కాలమ్స్ మాత్రమే కావాలి. అప్పుడు మనం కమాండ్ ఎలా ఇస్తామంటే సెలెక్ట్ స్పేస్ నేమ్
కామా మార్క్స్ స్పేస్ ఫ్రమ్ అనేది టేబుల్ నేమ్స్ కోసం ఏ టేబుల్ నుంచి తీసుకుంటాం ఫ్రమ్ డీటెయిల్స్ ఫ్రమ్ స్టూడెంట్స్ అనేది టేబుల్ నేమ్ వేర్ అనేది క్లాస్ ఇక్కడ మనం వేర్ ఎందుకు ఇస్తాం అంటే ఫిల్టర్ చేస్తాం డేటాని వేర్ క్లాస్ ఇచ్చి కండిషన్ ఇస్తాం సో ఇక్కడ కండిషన్ ఏంటి ఏజ్ గ్రేటర్ దెన్ 18 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉన్న ఏజ్ ఉన్న స్టూడెంట్ డీటెయిల్స్ మనకు కావాలి ఓన్లీ 2 కాలమ్స్ సో నేమ్ అండ్ మార్క్స్ మాత్రం కావాలి అలాంటప్పుడు మనం కమాండ్ అనేది ఇలా రాసుకోవాలి సో అప్డేట్ చేయాలి డేటాని అంటే మనం అప్డేట్ అనే కమాండ్ యూజ్ చేస్తాం అప్డేట్ టేబుల్ నేమ్ ఇక్కడ టేబుల్ నేమ్ స్టూడెంట్స్ నెక్స్ట్ సెట్ అనేది అప్డేట్ కమాండ్ యూజ్ చేసినప్పుడు వాడతాం సెట్ మార్క్స్ ఈక్వల్ టు మార్క్స్ అనేది కాలమ్ నేమ్ మార్క్స్ ఈక్వల్ టు 90 వేర్ ఐడి ఈక్వల్ టు 1 అంటే ఈ కమాండ్ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ ప్రాంప్ట్ ఎక్కడైతే ఐడి నెంబర్ 1 ఉందో అక్కడ మార్క్స్ని అప్డేట్ చేస్తుంది 90 కింద మారుస్తుంది ఒకవేళ మీరు వేర్ కండిషన్ ఇవ్వకపోతే ఇది మొత్తం ఏదైతే స్టూడెంట్ టేబుల్లో మార్క్స్ అనే కాలమ్స్ ఉన్నాయో వాల్యూస్ అన్నీ కూడా 90 కింద మార్చేస్తుంది ఇక్కడ కండిషన్ ఏమిచ్చాం ఐడి నెంబర్ 1 మాత్రమే మనం మార్క్స్ని 90 కింద మార్చాలి అలాగా ఒక మల్టిపుల్ కాలమ్స్ని మార్చాలి అనుకుంటే మార్క్స్ ఈక్వల్ టు 90 అలాగే ఏజ్ కూడా మార్చాలనుకుంటే కామా ఏజ్ ఈక్వల్ టు 20 అప్పుడు ఈ 2 కాలమ్స్ని ఒకేసారి అది అప్డేట్ చేస్తుంది డిలీట్ కమాండ్ ఈ డిలీట్ కమాండ్ యూజ్ చేసి మనం టేబుల్ నుంచి డేటాని డిలీట్ చేస్తున్నాం ఇక్కడ ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటంటే డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్స్ వేర్ ఐడి ఈక్వల్ టు 1 డిలీట్ అనేది కమాండ్ ఫ్రమ్ ఏ టేబుల్ నుంచి అడుగుతున్నాం స్టూడెంట్ టేబుల్ నుంచి సో వేర్ ఐడి ఈక్వల్ టు 1 ఇక్కడ కండిషన్ ఏంటి ఐడి నెంబర్ 1 ఉన్న డేటాని డిలీట్ చేయాలి ఇప్పుడు దీన్ని రన్ చేస్తే స్టూడెంట్ టేబుల్లో ఏదైతే ఐడి నెంబర్ 1 ఉందో దాని రిలేటెడ్ డేటా అంటే మార్క్స్ కానీ ఐడి స్టూడెంట్ నేమ్స్ కానీ ఆ స్టూడెంట్ నేమ్ కానీ మొత్తం డిలీట్ అవుతుంది అంటే రో డిలీట్ అవుతుంది సో ఒక టేబుల్ని డిలీట్ చేయాలి అంటే దానికి యూజ్ చేసే కమాండ్ డ్రాప్ టేబుల్ సో దీన్ని ఎలా రాయాలంటే డ్రాప్ టేబుల్ స్పేస్ స్టూడెంట్స్ ఇక్కడ స్టూడెంట్స్ అనేది టేబుల్ నేమ్ సెమీకోలన్ సో ఇక్కడ డ్రాప్ టేబుల్ స్టూడెంట్స్ అనగానే ఈ కమాండ్ని రన్ చేస్తే మొత్తం ఆ స్టూడెంట్ టేబుల్ మొత్తం పర్మనెంట్గా డిలీట్ అవుతుంది సో లిమిట్ అనేది క్లాస్ ఇది మనం యూజ్ చేసి డేటాని రిస్ట్రిక్ట్ చేయొచ్చు అంటే మనకి ఎంత డేటా అవసరమో అంత డేటా మాత్రం మనం ఫెచ్ చేయొచ్చు తీసుకుంటాం అన్నమాట సో ఈ క్వెరీ ఎలా రాసుకుంటామంటే సెలెక్ట్ యాస్ట్రిక్ ఫ్రమ్ స్టూడెంట్స్ లిమిట్ 5 సెమీకోలన్ సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ క్వెరీ రన్ చేసాక మనకి ఓన్లీ 5 రోస్ ఆఫ్ స్టూడెంట్స్ డేటాని మాత్రమే డిస్ప్లే చేస్తుంది సో ఇక్కడ మనం ఒక లిమిట్ 10 పెడితే 10 రోస్ ఆఫ్ డేటా 100 పెడితే 100 రోస్ ఆఫ్ డేటా అలాగా మనం డేటాని ఫెచ్ చేసుకోవచ్చు సో ఆర్డర్ బై క్లాస్ ఇది ఎలా వర్క్ అవుతుందంటే నార్మల్గా యూజువల్లీ మనం ఎక్సెల్లో సార్టింగ్ చేస్తాం కదా A to Z అసెండింగ్ ఆర్డర్లో డిసెండింగ్ ఆర్డర్లో మనం ఒక్కొక్కసారి షార్ట్ చేస్తుంటాం డేటా సో అలాగే సీక్వెల్లో మనం డేటా మనకి అసెండింగ్ ఆర్డర్లో కావాలన్నా డిసెండింగ్ ఆర్డర్లో కావాలన్నా మనం ఆర్డర్ బై అనే క్లాస్ని యూజ్ చేస్తాం ఈ క్వెరీ ఎలా రాస్తామంటే సెలెక్ట్ యాస్ట్రిక్ ఫ్రమ్ స్టూడెంట్స్ ఆర్డర్ బై మార్క్స్ డిసెండింగ్ ఆర్డర్ సెమీకోలన్ ఇక్కడ మనకి మార్క్స్ స్టూడెంట్స్ టేబుల్ నుంచి మార్క్స్ అనే కోలం అన్ని డిసెండింగ్ వాల్యూస్ అన్ని డిసెండింగ్ ఆర్డర్స్లో వస్తాయి సో బై డిఫాల్ట్ ఒకవేళ మీరు ఆర్డర్ బై మార్క్స్ అని రాసి సెమీకోలన్ ప్రింట్ చేస్తే డిఫాల్ట్గా అది అసెండింగ్ ఆర్డర్లోనే మనకి వాల్యూస్ ఇస్తుంది అంటే మీరు అసెండింగ్ ఆర్డర్ అని సపరేట్గా రాయక్కర్లేదు అది బై డిఫాల్ట్ ఆర్డర్ బై క్లాస్ యూజ్ చేసినప్పుడు మనకి అసెండింగ్ ఆర్డర్లోనే వాల్యూస్ ఇస్తుంది సో మనకి
డిసెండింగ్ ఆర్డర్లో కావాలి అంటే ఆర్డర్ బై మార్క్స్ డిసెండింగ్ అని రాసాం. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నన్ను ఇంకా చాలా వీడియోస్ చేయడానికి మోటివేట్ చేస్తుంది. నేను నెక్స్ట్ కెరీర్ గైడెన్స్, టెక్నికల్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ మీతో షేర్ చేస్తాను. సో మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.